హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఫిష్ ఎగ్ బాయిలింగ్ చేద్దామండి. అదేనండి చేపజన ఉడకబెట్టడం అండి. ఫస్ట్ మనం ఒక తడి క్లాత్ తీసుకోవాలి. తర్వాత జనని ఈ క్లాత్ మీద వేసుకోవాలి. కొంచెం పసుపు, కొంచెం కారం, కొంచెం ఉప్పు వేసి కలపాలండి. ఇప్పటి వరకు మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ బటన్ని ట్యాప్ చేసి ఆల్ అనే ఆప్షన్ని కూడా క్లిక్ చేయండి. అలా చేయడం ద్వారా నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇప్పుడు దీన్ని మనం ఒక మూటలా కట్టుకుందామండి. తర్వాత ఒక బాండీ తీసుకుని దాంట్లో కొంచెం వాటర్ పోసి ఈ మూటని వాటర్ పోసిన బాండీలో పెట్టి బాయిల్ చేసుకోవాలి. ఇది కుక్ అవ్వడానికి 15 to 20 minutes టైం పడుతుంది. ఇప్పుడు మూత వేసుకొని ఉడకబెట్టుకుందాం. ఇప్పుడు ఒకసారి మూత తీసుకుని చూద్దామండి. ఇప్పుడు మూటని రివర్స్లో పెట్టుకుని ఇంకొక 5 minutes బాయిల్ చేసుకుందామండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని ఆ జనని చల్లారనివ్వాలండి. చూద్దామండి. వావ్, ఇప్పుడు మంచి స్మెల్ వస్తుందండి. ఇప్పుడు ఈ జనని చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసి ఈ జనని కర్రీ చేసుకోవచ్చండి. అంతేనండి, మనం చాలా సింపుల్గా బాయిల్ ఉడకబెట్టుకోవడం వల్ల లాగా కర్రీ లేకపోతే పొడంలాగా అయిపోద్దండి కర్రీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. లైక్ నాకు ఎంతో సపోర్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ది వీడియో.